లవ్ గాస్పల్ వీక్షకులందరికీ సర్వశుభాలు తెలియజేస్తూ ఉన్నాం. యూప్రటీస్ నది ఎండిపోతుందా? నీరు తరిగిపోతుందా? యూప్రటీస్ నది దగ్గర భయంకరమైన శబ్దాలు, వింత శబ్దాలు, దేవదూతల శబ్దాలు వినబడుతున్నాయా? యుగాంతానికి, రాకడకు, ఈ అంత్యకాల సంభవాల్లో యూప్రటీస్ నదికి సంబంధం ఏంటి? యూప్రటీస్ నది యొక్క భయంకరమైన సంగతుల గురించి, బైబిల్ సంగతుల గురించి, ఇప్పుడు జరగబోతున్న సంభవాల గురించి పూర్తిగా వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియోను పూర్తిగా చివరి వరకు చూడండి. పురాతన కాలంలో అనేకమైన నాగరికతలు యూప్రటీస్ నది ఒడ్డునే అభివృద్ధి చెందాయి. దానిలో అత్యంత ప్రాముఖ్యమైనది మెసొపొటేమియా సామ్రాజ్యం, మెసొపొటేమియా నాగరికత. టైగ్రీస్ నది, యూప్రటీస్ నది మధ్య ప్రాంతాన్ని ఆక్రమించి అభివృద్ధి చెందిన నాగరికత. ఇప్పుడు ఇరాక్లో ఉన్న సారవంతమైన నేలవంక అని పిలుస్తారు ఈ యూప్రటీస్ ప్రాంతాన్ని. యూప్రటీస్ ఆసియాలోనే అతి పొడవైన నది. ఇది ఈస్ట్ టర్కీలో ఆర్మేనియస్ పర్వతాల నుంచి ఉద్భవించి 1730 మైళ్ళ దూరం విస్తరించి ఉంటుంది. మీరు బాబిలోనియన్ గురించి వినే ఉంటారు. పురాతనమైన నగరం, 4000 సంవత్సరాల క్రితం స్థాపించబడిన బాబిలోనియన్ కూడా యూప్రటీస్ అండ్ టైగ్రీస్ నదుల మధ్య విస్తరించబడినటువంటి నగరమే ఈ బాబిలోనియన్. సింపుల్గా చెప్పాలంటే యూప్రటీస్ నది లేకుండా ఇలాంటి నాగరికతలు పుట్టేవి కాదు. యూప్రటీస్ నది లేకుండా బాబిలోనియన్ సామ్రాజ్యం కూడా ఉండేది కాదు. ఆ బాబిలోనియన్ సామ్రాజ్యం మనుగడ సాగించలేకపోయింది. ఆ తర్వాత ఇది అందరికీ జీవనాడిగా ఉంది. ఇలాంటి యూప్రటీస్ నది అలాంటి ఎడారి ప్రాంతాలైనటువంటి కొన్ని దేశాలకు నీరందించేటువంటి ఏకైక వనరుగా ఉంది. అలాంటి ప్రాముఖ్యమైన ఈ యూప్రటీస్ నది ఈ మధ్య ఎండిపోతుంది. అలాంటి యూప్రటీస్ నది ఇప్పుడు ఎండిపోతుంది. ఇది నిజమేనా అని చాలామంది చాలా వార్తలు వింటున్నాం, చాలా వీడియోలు చూస్తున్నాం. యూప్రటీస్ నది నిజంగానే ఎండిపోతుంది. ఇది భయంకరమైన విషయంగానే చూస్తున్నారు. పూర్తిగా సైంటిఫిక్ కారణాల వల్ల ఇది జరుగుతుంది. నదీ ప్రవాహం గత 4 దశాబ్దాల్లో 40% తగ్గిపోయింది. 40% నీరు తగ్గడం అంటే అది మామూలు విషయం కాదు. ఈ సైంటిఫిక్ డేటాను బట్టి 2021లో ఇరాక్ వాటర్ రీసోర్సెస్ మంత్రిత్వ శాఖ చెప్పినటువంటి ఒక మాట ఏంటో తెలుసా? 2040 నాటికి పూర్తిగా ఎండిపోతుంది అని. 2040 నాటికి యూప్రటీస్ నది పూర్తిగా అంతరించిపోతుంది, ఎండిపోతుంది అని. ఎందుకు ఈ నది ప్రమాదంలోకి వెళ్ళిపోతుంది? ఎందుకు వాటర్ తగ్గిపోతుంది? ఎందుకు అంత త్వరగా ఎండిపోతుంది అని చూస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాతావరణ మార్పులు చూడండి. ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. ఈశాన్య సిరియాలో కూడా గత 100 సంవత్సరాలతో పోలిస్తే 1 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత పెరిగిపోయింది. అలాగే వర్షపాతం కూడా చూడండి, వర్షపాతం కూడా తగ్గిపోయింది. నెలకు 18 మిల్లీమీటర్ల చొప్పున వర్షపాతం తగ్గుతూ వస్తుందట. అలాగే ఎవాపరేషన్ రేటు కూడా, అంటే నీరు ఆవిరైపోయే రేటు కూడా పెరిగిపోతుంది. ఇక రెండోది డ్యామ్ నిర్మాణాలు. టర్కీ దేశం యూప్రటీసు మరియు టైగ్రీస్ నదుల మీద 22 డ్యామ్లు నిర్మించింది. ఇరాక్కు చేరేటువంటి నీరు కూడా 80% వరకు కూడా తగ్గించింది. సిరియాకు చేరేటువంటి నీరు కూడా 40% వరకు కూడా తగ్గించింది. సో అలా వాటర్ రీసోర్సెస్ తగ్గిపోతున్నాయి. ప్రజెంట్ సిచ్యువేషన్ కూడా చూస్తే యూప్రటీస్ డ్యామ్ యొక్క ఆ రిజర్వాయర్ జలమట్టం 304 మీటర్లు ఉండేది 298 మీటర్లకు తగ్గిపోయింది. ఆ నది యొక్క మృతస్థాయి డెడ్ లైన్ కూడా 296 మీటర్లే, అంటే ఇంకా చాలా దగ్గరలోనే ఉంది. అంతేకాదు ప్రవాహం కూడా రోజుకు 250 క్యూబిక్ మీటర్లకు పరిమితమైపోతుంది. సో అలా రోజు కూడా పరిమితమైపోతూ తగ్గిపోతూ వస్తూ ఉంది. కొన్ని చోట్ల నిజంగా డ్రై అయిపోయిన పరిస్థితులు కూడా ఉంటాయి. అలా యూప్రటీస్ నది ప్రవాహం తగ్గిపోతుంది, నీరు తగ్గిపోతుంది, మెల్లగా డ్రై అయిపోతూ వస్తుంది. అలాంటి యూప్రటీస్ నది గురించే మనం తెలుసుకోవాలి. అయితే బైబిల్ మనకి ఏం చెబుతుంది? యూప్రటీస్ గురించి ఎందుకు అంత ప్రాముఖ్యతనిచ్చింది? యూప్రటీస్ నది గురించి వాక్యానుసారంగా కూడా మనం చూద్దాం. బైబిల్లో అంత్యకాల సమయంలో ఎండ్ టైంలో ఎక్కువ ప్రాముఖ్యతనిచ్చే నది ఏదైనా ఉంది అంటే అది యూప్రటీస్ నదే. దానికి ఎక్కువగా ప్రాముఖ్యతనిస్తారు. ఎందుకంటే యూప్రటీస్ నది బైబిల్లో మొదటి పుస్తకంలో ఉంది, చివరి పుస్తకంలో కూడా ప్రస్తావించబడింది. ఆదికాండం 2వ అధ్యాయంలో యూప్రటీస్ నది ఏదేను తోటలో కూడా ఉండేది. ఏదేను తోట నుంచి ప్రవహించే నదుల్లో కూడా ఒకటిగా హైలైట్ చేయబడిన నది యూప్రటీస్ నది. ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయంలో దేవుడు మోషేకు, ఇజ్రాయేలు ప్రజలకు ఇస్తాను అని చెప్పిన వాగ్దాన భూమి కానాను దేశం కూడా యూప్రటీస్ నది నుంచి లెబనాన్ వరకు కూడా స్వాధీనం చేసుకోవని చెబుతారు. అది ఇజ్రాయేలు వారికి ఇవ్వబడినటువంటి వాగ్దాన భూమి. యూప్రటీస్ నది వరకు కూడా విస్తరించి ఉన్న భూమి. అంతేకాదు బైబిల్లో ఉన్న చివరి పుస్తకమైన ప్రకటన గ్రంథంలో కూడా యూప్రటీస్ నది అడుగున ఏదో ఒక శక్తిని 4 దేవదూతల్ని బంధించి ఉంచారు అని చెబుతారు. అలాగే అర్మగిద్దోన్ అనేటువంటి ఒక గొప్ప యుద్ధానికి ఈ యూప్రటీస్ నదే వేదికగా నిలుస్తుంది. అనేక లక్షల గుర్రపు సైన్యాలు రావడానికి కూడా సిద్ధం చేసేది యూప్రటీస్ నది. యూప్రటీస్ నది నుంచి అనేకమైన సామ్రాజ్యాలు యుద్ధం చేయడానికి వస్తాయి. ఇలా ప్రకటన గ్రంథంలో కూడా యూప్రటీస్ నది ప్రాముఖ్యతను, అలాగే ఎండ్ టైంలో దాని యొక్క ప్రస్తావనను కూడా తెలియజేస్తుంది ప్రకటన గ్రంథం. అంతేకాదు బాబిలోనియన్ అనేటువంటి నగరం గురించి మనం విన్నాం. ఈ యూప్రటీస్ నది వెంబడి ఉన్నటువంటి బాగ్దాద్కు దక్షిణంగా 50 మైళ్ళ దూరంలో ఉందని చరిత్రకారులు చెబుతారు.
పాత నిబంధనలో మానవాళి అంతా ఒకే భాష మాట్లాడేవారు ఒకే చోట నివసించడానికి ప్రయత్నం చేశారు బాబేల్ టవర్ దగ్గర. భూమి నుంచి ఆకాశానికి, పరలోకానికి, స్వర్గానికి ఒక మార్గంలాగా ఎత్తైనటువంటి ఒక బాబేలు గోపురం కట్టేద్దాం అనుకుంటారు. ప్రపంచంలో ఎక్కడికి చెల్లాచెదరవ్వకుండా, భూమంతా నిండకుండా ఒకే చోట నిర్మాణం చేద్దాం, ఒకే చోట నివసిద్దాం, ఒకే చోట పరలోకాన్ని, వారికి వారే స్వర్గాన్ని నిర్మించుకుందామని చెప్పి ఈ బాబేల్ టవర్ని నిర్మిస్తారు. దేవుడు వారి ఆలోచనలను, వారి స్వార్థాన్ని, ప్రకృతి విరుద్ధమైనటువంటి వారి కార్యాచరణలను చూసినప్పుడు దేవుడు వారిని భూమంతా కూడా చెల్లాచెదరగా విడగొట్టాలి అని చెప్పి వారు ఒకరినొకరు అర్థం చేసుకోని విధంగా భాషలతో, రకరకాల భాషలతో మాట్లాడేలా చేశారు. అలాంటి సంభవం జరిగింది కూడా యూఫ్రటీస్ నది వద్దే. యూఫ్రటీస్ నది కూడా ఇలా బైబిల్లో ఒక ముఖ్యమైనటువంటి ఒక మైలురాయిగా ఉంటుంది. ఇలా యూఫ్రటీస్ గురించి బైబిల్లోనూ చరిత్రలోనూ చూస్తాం. ఇదంతా కూడా పాస్ట్, ఒక చరిత్ర అయితే మరి భవిష్యత్తు గురించి ఏంటి? యూఫ్రటీస్ నది భవిష్యత్తులో ఏం సంభవించబోతుంది, ఏం జరగబోతుంది అంటే ప్రకటన గ్రంథం ద్వారా మనకు కొన్ని విషయాలు తెలియజేశారు. 6వ దూత బోర ఊదినప్పుడు జరిగే సంభవం గురించి చూద్దాం. ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం 14 నుంచి 15 వాక్యాలు చూడండి. 6వ దూత బోర ఊదినప్పుడు మహా యూఫ్రటీస్ నది యందు బంధించబడినటువంటి 4 దేవదూతల్ని విడుదల చేస్తారు. ఇలాంటి ఒక విచిత్రమైనటువంటి సంభవం జరుగుతుంది. అంతేకాదు ప్రకటన గ్రంథం 9వ అధ్యాయంలో దేవుని ముందు ఉన్నటువంటి బంగారు బలిపీఠం యొక్క 4 కొమ్మల నుంచి ఒక ఏకాంతమైనటువంటి ఒక స్వరం దేవుని దూతకు యూఫ్రటీస్ అనే ఒక గొప్ప నది వద్ద బంధించబడిన 4 దేవదూతలను విడుదల చేయమని చెబుతారు. వీరు ఒక రోజు, ఒక గంట, ఒక నెల, ఒక సంవత్సరం కోసం సిద్ధం చేయబడినటువంటి 4 దేవదూతలు మానవాళిలో 3వ వంతు మందిని చంపడానికి విడుదల చేయబడతారు. ఈ 4 దూతల గురించి తర్వాత వీడియోలో చాలా క్లియర్గా మనం మాట్లాడదాం. అలా 6వ దూత బోర ఊదినప్పుడు బంధించబడిన ఈ మహాభయంకరమైన దేవదూతలు విడుదల చేయబడినప్పుడు 200 మిలియన్ల గుర్రపు సైన్యాన్ని నడిపిస్తారు. అలా విడుదల చేయబడినప్పుడు మానవాళిలో 3వ వంతు మందిని చంపేసేటువంటి శక్తి వరకు ఉంది, చంపడానికే బయలుదేరతారు. ఇప్పుడు ప్రకటన గ్రంథంలో రెండవసారి యూఫ్రటీస్ నది ప్రస్తావన గురించి కూడా చూద్దాం. అది 16వ అధ్యాయంలో ఉంటుంది. 16వ అధ్యాయంలో 7 పాత్రల, ఉగ్రతా పాత్రల సంభవాల గురించి విన్నప్పుడు ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 12వ వాక్యం చూడండి. 6వ దేవదూత అలా ఉగ్రత పాత్రను యూఫ్రటీస్ నది మీద కుమ్మరించినప్పుడు నీరు ఎండిపోతుంది. అది తూర్పు రాజులు రావడానికి దారిని సిద్ధం చేయడానికి అన్నట్టుగా మార్గం సిద్ధం చేస్తుంది. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 12 నుంచి 14వ వాక్యం కూడా చూస్తే 6వ దూత తన పాత్రను యూఫ్రటీస్ అనేటువంటి మహానది మీద కుమ్మరిస్తున్నప్పుడు నీళ్లు ఎండిపోతాయి, తూర్పు రాజులకు మార్గం సిద్ధమవుతుంది. ఆ మహాఘట సర్పం నోటు నుంచి, క్రూరమృగం నోటు నుంచి, అబద్ధ ప్రవక్త నోటు నుంచి కప్పల వంటి 3 ఆత్మలు బయలుదేరుతాయి. సర్వశక్తివంతుడైన దేవుని మహాదినానికి, యుద్ధానికి వారిని సమకూర్చి పురిగొలిపి బయలుదేరేటువంటి దయ్యాల ఆత్మలు వంటివి. అలా యుద్ధానికి సిద్ధం చేసేటువంటి శక్తులు బయలుదేరతాయి. ఈ లేఖనం ప్రకారం కూడా నది అనేది ఎండిపోతుంది. ఎందుకు ఎండిపోతుంది? నది ఎండిపోవడం ద్వారా రాజుల యొక్క దండయాత్రకు మార్గం సిద్ధం చేస్తుంది. తూర్పు రాజులు రావడానికి మార్గం సిద్ధం చేయబడుతుంది. హర్మగిద్దోన్ అనేటువంటి యుద్ధం చేయడానికి దారితీస్తుంది. ఇది దేవుని యొక్క ఉగ్రత పాత్రల యొక్క తీర్పుల్లో కూడా ఒకటి. అలా అంత్యదినాన్న జరిగేటువంటి సంభవాల్లో ఈ యూఫ్రటీస్ నదికి లింక్ అయి ఉంటాయి. యూఫ్రటీస్ నది దగ్గరే జరుగుతాయి. 200 మిలియన్ల గుర్రపు సైన్యాలు రావటం, బందీలైన 4 దేవదూతలు విడుదల కావడం, అలాగే దుష్ట ఆత్మలు బయలుదేరి రావడం, తూర్పు రాజులు యుద్ధం చేయడానికి మార్గం సిద్ధం చేసుకోవడం, హర్మగిద్దోన్ అనేటువంటి యుద్ధం కూడా జరగడం. ఇదంతా కూడా యూఫ్రటీస్కు లింక్ అయ్యి ఉన్నటువంటి సారాంశాలు. యూఫ్రటీస్ నది ఎండిపోతుంది అని ముందుగా చెప్పబడి ఎండిపోయిన తర్వాత జరిగేటువంటి సంభవాలు ఇవన్నీ. అందుకే యూఫ్రటీస్ నది ప్రవాహం తగ్గిపోతుంటే, ఎండిపోతుంటే, మెల్లగా నీరు తరిగిపోతుంటే ఇలాంటి బైబిల్ సంగతులు గుర్తు చేస్తాయి. బైబిల్లో జరగబోతున్నటువంటి సంభవాలను గుర్తు చేస్తాయి. అందుకే యూఫ్రటీస్ నది ప్రాముఖ్యతను కలిగి అందరికీ హెచ్చరికను గుర్తు చేస్తుంది. యూఫ్రటీస్ నది ఎండిన తర్వాత దేవుని రాకడొస్తుందా అంటే కాదు. యూఫ్రటీస్ నది ఎండిపోయిన తర్వాతే దేవుడు వస్తాడా అంటే కాదు. రాకడకు దీనికి సంబంధం ఉందా అంటే కాదు. దేవుడు సంఘం ఎత్తబడేటువంటి సమయంలో యూఫ్రటీస్ నదికి ఏమైనా సంబంధం ఉందా అంటే కాదు. కానీ ప్రకటన గ్రంథం ద్వారా యూఫ్రటీస్ నదికి లింక్ అయ్యి ఉన్నటువంటి విషయాలు ఇవన్నీ త్వరలో జరగబోయేటువంటి, సంభవింపబోయేటువంటి విషయాలు. యూఫ్రటీస్ నది చుట్టూ తిరిగేటువంటి విషయాలు దేవుడు మనకు హెచ్చరికగా చెబుతున్నాడు. ఇలాంటివి మనకు విన్నప్పుడు, చెబుతున్నప్పుడు, అలాగే నిజంగానే యూఫ్రటీస్ నది దగ్గర జరిగేటువంటి ఈ సంభవాలన్నీ విన్నప్పుడు దేవుడు వీటిని హెచ్చరికగా నిన్ను సిద్ధం చేయడానికి గుర్తు చేస్తాడు. నిన్ను నువ్వు సిద్ధపరచుకోవడానికి గుర్తు చేస్తాడు. అవి హెచ్చరికగా ఇస్తాడు. ప్రకటన గ్రంథం ద్వారా యూఫ్రటీస్ నది దగ్గర జరిగే సంభవాలు నిజమైతే
ఆయన రాక రహస్యంగా ఎప్పుడు ఎలా వస్తుందో తెలియదు. కాబట్టి ఆయన రాకల్లో నువ్వు ఎత్తబడాలి అనేది కూడా నిజమే. అలా ఎత్తబడడానికి సిద్ధం చేయడానికే దేవుడు నీకు అనేకమైన సంగతులు తెలియజేస్తున్నాడు. అంతేకాకుండా యూఫ్రటీస్ నది దగ్గర భయంకరమైన విధ్వంసకర శబ్దాలు, బంధించబడిన నలుగురు దూతలు అరుస్తున్నట్టు కానీ, బంధించబడిన నలుగురు దూతల నుంచి వచ్చే శబ్దాలు కానీ, యూఫ్రటీస్ నది నుంచి వింత శబ్దాలు కానీ, భయంకరమైన విషయాలు మనం వింటున్నప్పుడు అవి చాలా వైరల్ అవుతున్నాయి, చాలా విన్నాం. అవన్నీ కూడా నిజం కాదు, అవన్నీ కూడా ఫేక్ న్యూస్లు. అలా కేకలు వినపడుతున్నాయి, శబ్దాలు వినపడుతున్నాయి, ఏవేవో శబ్దాలు వస్తున్నాయని చెప్పినవన్నీ కూడా నకిలీవి, అన్నీ ఫేక్ న్యూస్లు. దానిలో ఒకటి ఎక్కువగా దాన్ని రీయూజ్ చేస్తున్నారు. 2018లో పాకిస్తానీ సమాధుల దగ్గర నుంచి వచ్చినటువంటి శబ్దాలుగా వాటిని వైరల్ చేశారు. ఇప్పుడు వాటిని అదే ఆడియోస్ని యూఫ్రటీస్ నది సందర్భంలో ఉపయోగిస్తున్నారు. రెండోది డిజిటల్ మ్యానిపులేషన్ కూడా. అలాంటి శబ్దాలను దెయ్యం శబ్దాలతో కలిపి ఎడిట్ చేసి ఈ యూఫ్రటీస్ నది దగ్గరకు ఉపయోగిస్తున్నారు. సో యూఫ్రటీస్ నది దగ్గర శబ్దాలు, కేకలు, భయంకరమైనటువంటి వాయిస్లు ఏదో వస్తున్నాయి అనేవి ఏమీ కూడా నమ్మొద్దు. అవి ప్రస్తుతానికి అవన్నీ కూడా నకిలీవే. ఇప్పటివరకు వచ్చినవన్నీ నకిలీవి, ఎడిట్ చేసినవి, అవన్నీ క్రియేట్ చేసినవి. సో వాటి విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి. అవి ఏమీ నమ్మేవి కాదు, విశ్వసించేది కాదు. ఫైనల్గా గుర్తుపెట్టుకోండి, యూఫ్రటీస్ నది నిజంగానే ఎండిపోతుంది. అది సైంటిఫికల్గా కూడా చెబుతున్నటువంటి వాస్తవం. వాతావరణ మార్పులు, డ్యామ్ నిర్మాణాలు, నీటి దుర్వినియోగం కూడా ఎక్కువ అవడం వల్ల ఇలాంటి నీటి నాణ్యత తగ్గిపోతుంది, ప్రవాహం తగ్గిపోతుంది, నీరు కూడా తగ్గిపోతుంది, నది మెల్లగా ఎండిపోతుంది. 60 మిలియన్లకు మించిన ప్రజలు దీని గురించి ప్రభావితమవుతున్నారు. నీరెందుకు ఇబ్బంది పడుతున్నారు, ఎఫెక్ట్ అవుతుంది. బైబిల్లో చెప్పబడినటువంటి సంగతులను బట్టి ఎండ్ టైంలో చివరి రోజులకు సాంకేతంగా యూఫ్రటీస్ నదిని చూపిస్తారు. యూఫ్రటీస్ నది ద్వారా అనేకమైన సంభవాలు గుర్తు చేయడానికి మనం మాట్లాడతాం. అంతేకాకుండా అక్కడ వచ్చేటువంటి వైరల్ అవుతున్నటువంటి శబ్దాలన్నీ కూడా నకిలీవి, ఫేక్ న్యూస్లు అవన్నీ. సో యూఫ్రటీస్ నది యొక్క సంభవాలన్నిటి గురించి కూడా వివరణ అయితే ఇది. ఈ విషయం కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మీ ప్రార్థన అవసరతలు కానీ ఇంకేదైనా సందేహాలు కానీ ఉంటే వాట్సాప్ చేయండి. స్క్రీన్ మీద వాట్సాప్ నంబర్ ఉంది. మా వ్యయ ప్రయాసలకు, మా పరిచర్యకు సహాయం చేయాలి అనుకుంటే, మీ కానుకలు పంపించాలి అనుకుంటే స్క్రీన్ మీద డీటెయిల్స్ ఉన్నాయి. మీ విలువైన కానుకలు పంపించి పరిచర్యకు సహాయం చేయండి. సో ఇది ఈ వీడియోలోని అంశం. ఇదంతా మీకు అర్థమైంది కదా? నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు కూడా మంచిగా షేర్ చేయండి. మరొక అద్భుతమైనటువంటి అంశంతో మరో టాపిక్ ద్వారా మరలా వస్తాను. అంతవరకు దేవాతి దేవుని మహా ఉన్నతమైన కృపా కాపుదల మీ అందరికీ తోడై ఉండి నడిపించునుగాక. ఆమెన్.